మీరు బేసిక్గా డాన్సర్ కదా? అవునండి, అవును. అరంగేట్రం చేశారా? అరంగేట్రం చేశాను, చిన్నప్పుడు చేశాను. చిన్నప్పుడు చేశారు. ఇప్పుడేమి డ్యాన్స్ షోస్ కానీ ఏం చేయట్లేదా మరి? ఇప్పుడు డాన్స్ షోస్ లేదండి. దానికి ఇప్పుడు ఇంకొక అరంగేట్రం చేయాలంటే 1 hour కంటిన్యూస్లీ ఆపకుండా చేయాలి. సో యూ నీడ్ ఎ లాట్ ఆఫ్ స్టామినా కదా, కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉండాలి. ఏం చెప్తున్నారంటే మా సినిమాలో అందరూ తెలుగు ఆర్టిస్టులే, వాళ్ళ డబ్బింగ్ వాళ్ళే చెప్పుకున్నారని గట్టిగా చెప్తున్నారు. మీ డబ్బింగ్ మీరే మొదటి నుంచి మీరే చెప్పుకుంటున్నారా? అయ్యో సార్, మరి నా తెలుగు అమ్మాయిని అన్నప్పుడు నా డబ్బింగ్ నేను చెప్పుకోవాలి. తెలుగు అమ్మాయిలు అందరూ వాళ్ళ డబ్బింగ్ వాళ్ళు చెప్పుకోవట్లేదు కానీ జనరల్గా చెప్తారు. నాకు తెలీదు. ఓకే, సో నా డబ్బింగ్ నేనే చెప్పుకునేదాన్ని సార్. ఉమామహేశ్వరలో సింగ్ సౌండ్ నాది. సో ఆబ్వియస్లీ అక్కడికక్కడే రికార్డ్ అయిపోతుంది. అండ్ సారంగపాణిలో మా ఇంద్రగంటి సార్ ఇట్స్ లైక్ ఇక స్కూల్లో లాగా నోట్స్ పెట్టి అక్కడ ఆల్మోస్ట్ డబ్బింగ్ స్టూడియోకి ఒకరోజు పిలిచారు. మొత్తం డబ్బింగ్ అయిపోయింది, స్పెషల్గా ఒక రోజు పిలిచి సార్ వచ్చారండి ఈరోజు రావాలి అంటే, ఏమైనా చేంజెస్ ఉంటాయి, కొన్ని డైలాగ్స్ చేంజ్ చేస్తారు కదా సార్ ఎడిట్ అయ్యాక, ఆ ఫీలింగ్స్ కోసం పిలుస్తున్నారు అనుకొని వెళ్ళాను అనమాట. సో సార్ ఒక పేపర్ పెట్టుకొని ఒక పెన్ పెట్టుకొని కూర్చుని ఉన్నారు వెళ్ళగానే. సో డబ్బింగ్ రూపా వెళ్ళగానే ఫస్ట్ స్టార్ట్ అయింది. సో ఏంటంటే, రూపా ఇక్కడ పెళ్ళి అన్నావు కదా రూపా పెళ్ళి అనాలి. సో మళ్ళీ వెళ్ళరండి మళ్ళీ అను, అట్లా ఆల్మోస్ట్ లైక్ ఒక ఆల్మోస్ట్ ఒక 25 పెట్టుకున్నారు అట్లా. ఏది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? లేదు సార్, నేను అలా కరెక్ట్ గా పలకగలను. మళ్ళీ అదేనే కాదు, జనరల్ గా చెప్తున్నాను. లేదు అంటే కొన్నిసార్లు డెఫినెట్లీ కొన్నిసార్లు ఏమవుతాయంటే, సార్ అండర్స్టాండ్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ కొలోక్యాలిటీ అండ్ సో అలాంటప్పుడు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ కొన్ని పదాలు వాటి యాక్చువల్ అదే ఇప్పుడు మళ్ళీ కళ్ళు కాకుండా కళ్ళు, మళ్ళీ పెళ్ళి, చెల్లి, సో ఇట్లాంటివన్నీ కాస్త ఇట్లాంటి విషయాల మీద కాస్త ధ్యాస ఉండేది. సో బట్ ఇట్ వాస్ నెవర్ లైక్ స్కూలింగ్ అండి, ఇట్ వాస్ బేసికలీ అబౌట్ డూయింగ్ ద రైట్ థింగ్. సరైనది చేయాలనేది నమ్మే వ్యక్తి ఆయన. సో అలాంటి దాంట్లో వచ్చిందే కానీ దాన్ని ఎన్ఫోర్స్ చేయరు. ఒకసారి ఏంటంటే మనం ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు ఒరే తురే ఇట్లాంటివి ఉంటాయి కానీ యారా ఎలా ఉన్నావు అన్నీ మనం వీ కాంట్ డూ ఎవ్రీథింగ్ లైక్ దాట్ కదా సార్. సో హీ నోస్ దట్ డిఫరెన్స్, హీ నోస్ వేర్ ద ఫ్రెండ్స్ అనేది ఎట్లుంటే వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, హీ అండర్స్టాండ్స్ దట్ డిఫరెన్స్. ది ఓన్లీ థింగ్ ఏంటంటే మరి ఎక్కువ తప్పులు పలకొద్దు, భాష ఉంటుంది, బేసిక్స్ కొన్ని ఉంటాయి కదా సార్. తెలుగు భాషలో ఉండే బ్యూటిఫుల్ వర్డ్స్ కొన్ని ఉంటాయి కదా, మన భాషకు అన్నం తెచ్చిపెట్టేవి, అలాంటివి తప్పు పలకూడదు అనేది ఆయన ఉద్దేశం. సో ఆయన చాలా ఇప్పుడు క్యూట్ అనరు, ఆయన మురిపం అంటారు. చాలా క్యూట్గా ఉన్నా అనొచ్చు అని డైలాగ్ ఉంటుంది, కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ మురిపం ఉంటుంది ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు. సో ఇవన్నీ ఏంటంటే ఇవి ఆయన చెప్పే విధానం ఏంటంటే అది ఎలా చేస్తారంటే ఈ ఇన్స్పైర్స్ చూడండి, ఆయనలాగా మాట్లాడాలి కదా మనం కూడా బాగుంటుందని అలాగా. అదేంటంటే దాన్ని ఇప్పుడు ఆయన ఎవరి మీద రుద్దరు, అది ఆయన బ్యూటీ. అది ఎందుకు అంటే ఆయన అలా ఉంటారు, అది కాస్త ఆయన చుట్టుపక్కల ఆయన పక్కన ఉన్నప్పుడు ఏముంటుందంటే ఆయన అంత ఇట్లా ఎంత గొప్పగా మాట్లాడుతున్నాం మనం కూడా అలా మాట్లాడాలి కదా అని ఒక స్పేస్ క్రియేట్ చేస్తారు ఆయన. బట్ అలాగే ఇప్పుడు వెన్ యూ హ్యావ్ సంబడి లైక్ శ్రీనివాస్ అవసరాలు కానీ లేకపోతే వెన్నెల కిషోర్ కానీ వీళ్ళందరూ ఏంటంటే దే ఆర్ గుడ్ ఇట్ వాట్ దే డూ. అండ్ సో ఇంతమంది పైగా మా దగ్గర తనికల భరణి లాంటి గొప్ప రచయిత తర్వాత దర్శకులు ఆయన కూడా మాతో పనిచేస్తున్నారు కాబట్టి వెన్ యు ఆర్ ఇన్ దట్ సచ్ గ్రేట్నెస్ మనం కూడా ఆ లెవెల్లో ఉండాలని అట్లాంటి అనిపిస్తుంది నాకు.